మీ జీవితం మారబోయే 4 రోజులు ముందే ఈ వీడియో మీకు కనిపించడం యాదృచ్ఛికం కాదు. నమస్కారం, రుద్రఫలాలు ఛానల్కి స్వాగతం. మేషరాశివారికి ఈ వీడియో కనిపించడం యాదృచ్ఛికం కాదు, ఇది ఒక సంకేతం. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 17, 18, 19, 20 తేదీలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులు. మీరు ఇప్పటివరకు పడిన బాధలు, మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు, మీరు ఎవరికీ చెప్పలేని కష్టాలు, ఇవన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి. శ్రీ కేరళ భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 సంభోగ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ రమణాచారి గురూజీ. మీరు ఎక్కడెక్కడో మోసపోయి ఉంటే ఒక్కసారి కాల్ చేయండి. స్త్రీ పురుష వశీకరణం, సంభోగ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం, మీరు కోరుకున్న వ్యక్తి మీ వద్దకు రావడం, ధన వశీకరణం, శత్రునాశనం, లైంగిక సమస్యలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ప్రేమ వివాహంకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వంటి అనేక కష్టతరమైన వశీకరణంలను కేవలం 24 గంటల్లోనే చేసి ఇస్తారు. మీరు ఎక్కడెక్కడో వశీకరణం చేయించుకుని పని జరగక ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్ గురూజీ పండిత్ రమణాచారి. మొబైల్ నంబర్ 9113881062. 4 రోజులు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతాయి. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. అనుకోని శుభవార్త మీ జీవితాన్ని కుదిపేస్తుంది. మేషరాశివారికి ఫిబ్రవరి 17 తేదీ సాధారణ రోజు కాదు. ఈ రోజు ఉదయం మీరు లేవగానే మీ మనసులో ఒక విచిత్రమైన భావన ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ ఈరోజు ఏదో ప్రత్యేకం జరగబోతోంది అనే అనుభూతి కలుగుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఉంది. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, ఒక వ్యక్తి నుంచి సమాచారం కావచ్చు, లేదా మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశం కావచ్చు. ఇప్పటివరకు అది జరగలేదు. మీరు ఎంతో నిరాశ చెందారు. కొన్ని రాత్రులు నిద్రపోకుండా ఆలోచించారు. దేవుణ్ణి కూడా ప్రశ్నించారు. ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇలా జరుగుతోంది అని మీ మనసులో బాధపడ్డారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి మారబోతోంది. మీరు ఊహించని సమయంలో ఒక కాల్ వస్తుంది, లేదా ఒక మెసేజ్ వస్తుంది. ఆ వార్త విన్న తర్వాత మీరు కొన్ని క్షణాలు మాట్లాడలేరు. మీకు నమ్మకం రాదు. ఇది నిజమా అని మీరే ప్రశ్నించుకుంటారు. మీ కళ్లలో నీళ్లు వస్తాయి. కానీ అవి బాధ కన్నీళ్లు కావు, అవి ఆనందం కన్నీళ్లు. మీరు పడిన కష్టం వృధా కాలేదని మీరు అర్థం చేసుకుంటారు. మీ జీవితంలో దేవుడు మీకు ఒక బహుమతి ఇవ్వబోతున్నాడు. ఈ వార్త మీ జీవితానికి ఒక కొత్త దారి చూపిస్తుంది. మీరు ఇప్పటివరకు ఉన్న స్థాయి నుండి ఒక కొత్త స్థాయికి వెళ్లబోతున్నారు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీరు ఇకపై బలహీనంగా ఉండరు. మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు. మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి మీ అదృష్టాన్ని మార్చేస్తారు. ఫిబ్రవరి 18 తేదీ మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించే రోజు. ఈ వ్యక్తి ఇప్పటివరకు మీ జీవితంలో లేని వ్యక్తి కావచ్చు, లేదా గతంలో మీ జీవితంలో ఉన్నా కానీ ఇప్పుడు దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి రావచ్చు. ఈ వ్యక్తి రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఇప్పటివరకు ఒంటరిగా అనిపించుకున్నారు. మీ బాధను ఎవరూ అర్థం చేసుకోలేదని అనుకున్నారు. కాని ఈ వ్యక్తి మీ మనసును అర్థం చేసుకుంటారు. మీరు మాట్లాడకపోయినా మీ బాధను గుర్తిస్తారు. మీకు ధైర్యం చెబుతారు. మీరు పడిపోతే లేపుతారు. మీరు నిరాశలో ఉన్నప్పుడు ఆశ చూపిస్తారు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక దేవుడి పంపిన వరంలాంటివారు. ఈ వ్యక్తి కారణంగా మీ జీవితంలో కొత్త మార్పులొస్తాయి. మీరు మళ్లీ నవ్వడం ప్రారంభిస్తారు. మీరు మళ్లీ జీవితం మీద నమ్మకం పెంచుకుంటారు. ఈ వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన అవకాశం కూడా తీసుకొస్తారు. అది మీ కెరియర్కి సంబంధించినది కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఇది మీ అదృష్టం ప్రారంభం. ఆర్థిక సమస్యలకు ముగింపు ప్రారంభం. మేషరాశివారు చాలా కాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలవలేదు. మీరు సంపాదించిన డబ్బు అనుకోని ఖర్చులకు పోయింది. కొన్ని సందర్భాల్లో మీరు ఇతరుల దగ్గర అప్పు కూడా తీసుకున్నారు. ఆ సమయంలో మీ మనసు చాలా బాధపడింది. మీ పరిస్థితిని చూసి మిమ్మల్ని మీరు తక్కువగా భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. ఫిబ్రవరి 17 నుండి 20 మధ్యలో మీకు ఒక ఆర్థిక లాభం కనిపిస్తుంది. మీరు ఊహించని విధంగా డబ్బు మీ చేతికి వస్తుంది. అది ఒక కొత్త జాబ్ ద్వారా కావచ్చు, ఒక బిజినెస్ అవకాశం ద్వారా కావచ్చు, లేదా చాలా కాలంగా రావాల్సిన డబ్బు ఇప్పుడు రావచ్చు. ఈ డబ్బు మీ జీవితంలో ఒక పెద్ద ఉపశమనం తీసుకొస్తుంది. మీరు ఇప్పటివరకు పడిన బాధ తగ్గుతుంది. మీలో ఒక నమ్మకం పుడుతుంది. మీరు కూడా జీవితంలో ఎదగగలరని మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ పరిస్థితి కూడా మెరుగవుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులకు సహాయం చేయగలుగుతారు.
ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు. మీను కించపరిచిన వారికి సమాధానం చెప్పే సమయం. మేషరాశివారు చాలా సందర్భాల్లో ఇతరుల చేత కించపరచబడ్డారు. మీను తక్కువగా చూసినవారున్నారు. మీరు ఏమీ సాధించలేరని చెప్పినవారున్నారు. మీమీద నవ్వినవారున్నారు. ఆ సమయంలో మీరు చాలా బాధపడ్డారు. కాని మీరు ఎవరికీ ఏమీ చెప్పలేదు. మీరు మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక విజయం సాధిస్తారు. ఆ విజయం చూసి మీను తక్కువగా చూసినవారు ఆశ్చర్యపోతారు. వారు మీ గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు. కాని ఈసారి వారు మీను కించపరచరు. వారు మీను గౌరవిస్తారు. మీరు ఎవరికీ ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ విజయమే మీ సమాధానమవుతుంది. మీరు ఎవరికీ ఏమీ చెప్పకపోయినా మీ స్థాయి వారికి అర్థమవుతుంది. ఇది మీ జీవితంలో ఒక గర్వంగా నిలిచే సమయం. ఉద్యోగం మరియు భవిష్యత్తులో పెద్ద మార్పు. మేషరాశివారికి ఉద్యోగం విషయంలో ఒక ముఖ్యమైన మార్పు జరగబోతోంది. మీరు చాలా కాలంగా ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మీరు ప్రయత్నించారు, కాని ఫలితం రాలేదు. ఆ సమయంలో మీరు నిరాశ చెందారు. కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఇప్పటివరకు ఉన్న స్థాయి నుండి ఒక కొత్త స్థాయికి వెళ్లబోతున్నారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీ గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు కూడా మీ గురించి గర్వపడతారు. మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తారు. ఈ అవకాశం మీ జీవితాన్ని సురక్షితంగా మారుస్తుంది. మీరు ఇకపై భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది. కుటుంబంలో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆనందం మీ ఇంటి గడప దాటబోతోంది. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పటివరకు మీ ఇంట్లో ఒక తెలియని ఒత్తిడి ఉంది. బయటకు చూస్తే అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా మీ మనసులో మాత్రం ఒక బాధ ఉండేది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు, మాటల్లో దూరం, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉండేది. మీరు ఈ పరిస్థితిని చూసి చాలాసార్లు మౌనంగా బాధపడ్డారు. మీరు ఎవరితోనూ చెప్పలేదు, కానీ మీ హృదయం మాత్రం నిశ్శబ్దంగా ఏడ్చింది. ఫిబ్రవరి 18 మరియు 19 తేదీల మధ్యలో ఈ పరిస్థితి మారడం ప్రారంభమవుతుంది. మీ ఇంట్లో ఒక శుభవార్త వినిపిస్తుంది. అది ఒక శుభకార్యానికి సంబంధించినది కావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం పూర్తి కావచ్చు. ఈ వార్త మీ ఇంట్లో ఉన్న నిశ్శబ్దాన్ని ఆనందంగా మార్చేస్తుంది. మీ కుటుంబ సభ్యులు మళ్లీ మీతో స్నేహంగా మాట్లాడ్డం ప్రారంభిస్తారు. మీకు ఉన్న బాధను అర్థం చేసుకుంటారు. మీరు మళ్లీ మీ ఇంట్లో మీ స్థానం గుర్తించబడినట్టు అనిపిస్తుంది. మీరు ఒంటరిగా లేరు అనే భావన మీలో బలంగా వస్తుంది. మీ ఇంటి వాతావరణం మారుతుంది. మీరు ఇంటికి వచ్చేటప్పుడు మీ మనసులో శాంతి ఉంటుంది. ఇది మీ ఆత్మకు ఒక పెద్ద ఉపశమనం. మీరు కోల్పోయిన వ్యక్తి లేదా అవకాశం మళ్లీ మీ జీవితంలోకి వస్తుంది. మేషరాశివారు గతంలో ఒక ముఖ్యమైన విషయం కోల్పోయారు. అది ఒక వ్యక్తి కావచ్చు, మీరు ఎంతో ప్రేమించిన వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశం కావచ్చు. ఆ సమయంలో మీరు చాలా బాధపడ్డారు. ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది అని మీరు దేవుడిని కూడా ప్రశ్నించారు. మీరు మళ్లీ ఆ విషయం గురించి ఆలోచించకూడదని ప్రయత్నించారు. కానీ కొన్ని రాత్రులు ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడాయి. ఫిబ్రవరి 19 లేదా 20 తేదీన ఆ కోల్పోయిన విషయం మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఒక వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడవచ్చు, లేదా ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఈ సంఘటన మీ హృదయాన్ని కదిలిస్తుంది. మీరు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోతారు. మీకు ఏమి మాట్లాడాలో అర్థం కాదు. ఈసారి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. గతంలో జరిగినది ఒక పాఠం, ఇప్పుడు మీ ముందుకు వచ్చినది ఒక అవకాశం. మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈసారి అది మీ జీవితాన్ని సంతోషంగా మార్చే అవకాశం ఉంది. అదృష్టం మీ వైపు తిరిగే సమయం ప్రారంభమవుతోంది. మేషరాశివారికి ఈ 4 రోజులు అదృష్టం తిరిగి ప్రారంభమయ్యే సమయం. ఇప్పటివరకు మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు. మీరు చాలాసార్లు మీ అదృష్టాన్ని నిందించారు. ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇలా జరుగుతోంది అని మీరు అనుకున్నారు. మీరు ఇతరుల విజయాన్ని చూసి మౌనంగా బాధపడ్డారు. కాని ఇప్పుడు గ్రహాల స్థితి మీకు అనుకూలంగా మారుతోంది. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తుంది. మీరు అనుకున్న పని పూర్తి అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా మీకు గౌరవం లభిస్తుంది. మీరు మాట్లాడిన మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితారు. మీలో ఒక కొత్త శక్తి ఉంటుంది. మీరు ఇకపై భయపడరు. మీరు మీ జీవితాన్ని మీరు నిర్మించగలరని మీరు నమ్మడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం. మీ హృదయంలో ఎన్నాళ్లుగానో ఉన్న బాధకు ముగింపు.
మేషరాశివారు బయటకు బలంగా కనిపిస్తారు, కానీ మీ హృదయంలో ఎన్నో గాయాలున్నాయి. మీరు చాలా సందర్భాల్లో బాధపడ్డారు, కానీ మీరు ఎవరికీ చూపించలేదు. మీరు నవ్వుతూ మీ బాధను దాచుకున్నారు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ నిజమైన బాధ బయటకు వచ్చింది. ఈ 4 రోజుల్లో మీ హృదయానికి ఒక శాంతి లభిస్తుంది. ఒక సంఘటన మీ మనసులో ఉన్న బాధను తగ్గిస్తుంది. మీరు మళ్లీ జీవితం మీద నమ్మకం పెంచుకుంటారు. మీరు మళ్లీ సంతోషంగా ఉండగలరని మీరు అనుభూతి చెందుతారు. మీరు గతాన్ని మరిచిపోవడం ప్రారంభిస్తారు. మీరు భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది మీ ఆత్మకు ఒక కొత్త జీవమిచ్చే సమయం. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక నిర్ణయం లేదా సంఘటన. ఫిబ్రవరి 20 తేదీ మేషరాశివారికి అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన సంఘటనను ఎదుర్కొంటారు. ఇది ఒక చిన్న సంఘటనలా కనిపించినా దీని ప్రభావం మీ జీవితంపై చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు భయపడకుండా మీ మనసు చెప్పిన దారిలో వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజు మీకు వచ్చిన అవకాశం సాధారణ అవకాశం కాదు. ఈ రోజు తర్వాత మీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. మీరు ఒక కొత్త మార్గంలో నడవడం ప్రారంభిస్తారు. మీరు ఇప్పటివరకు ఉన్న వ్యక్తి కాదు. మీరు మరింత బలమైన వ్యక్తిగా మారుతారు. మీరు మీ జీవితాన్ని మీరు నియంత్రించడం ప్రారంభిస్తారు. ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే రోజు. మీరు గతాన్ని వదిలి భవిష్యత్తును స్వాగతించే రోజు. ఇది మీ పునర్జన్మ లాంటి రోజు. ఈ వీడియో మీకు కనిపించడం మీ అదృష్టం ప్రారంభం. మీ జీవితం మారబోతోంది. మీరు ఎంతో గొప్ప స్థాయికి చేరుకుంటారు. సాయిబాబా మంత్రం: ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరాం. ఓం సాయినాథాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇది రుద్రఫలాలు, మీ జీవిత సత్యాలను తెలియజేసే ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరాం.